హాయ్ అందరికీ. నేను ఈరోజు ఉల్లికాడలు ఫ్రై, మునక్కాయ కందిపప్పు పులుసు పెట్టిన. ఫస్ట్ కందిపప్పు బాగా శుభ్రం కడిగేసుకొని సగం ఉడికినాక మునక్కాయ వేసి ఉడికిచ్చేసి పక్కన తిరగమా చేసుకోవాలి. టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, తెల్లపు టమాటా అంతా వేగినాక ఉప్పు, పసుపు, కారం, కొంచెం తెల్లగడ్డ, ధనియాల పొడి వేసి కలిపేసి మెత్తగా ఉడికించుకోవాలి. అది కొంచెం లూజ్ ఉండాలి. సాంబార్ కాదు, పప్పు కాదు, బ్యాళ్ళు అనపకూడదు. లాస్ట్లో చింతపండు వేసి కలిపేసుకొని ఒక 2 minutes ఉడికిస్తే మునక్కాడలు కందిపప్పు పులుసు రెడీ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఉల్లికాడలు అదే స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రైకి కొంచెం పసుపు ఉప్పేసి బాగా వేసేసిన. కారం పసుపు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నేను ఇంట్లో శనక్కాయ పొడి వేసుకున్నా, ఆ పొడి వేస్తున్నాను. పౌడర్లో ఆల్రెడీ ఉప్పు కారం ఉంటాయి కాబట్టి ఉడికించేటప్పుడు కొంచెం తక్కువ వేసేస్తాను. అప్పుడు ఇది ఫ్రై చేద్దాం.